ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎయిమ్స్ తరలించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. రాత్రి 9:51 ఆయన కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం పాకిస్తాన్ లో ఉంది. దేశ విభజన తరువాత మన్మోహన్ సింగ్ కుటుంబం 1948లో హల్దావానీకి తర్వాత అమృత్సర్ కి వలస వచ్చింది. అమృత్సర్ లోని హిందూ కాలేజీలో మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా 2004లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి 2014 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు. భారత ప్రధాని కాకముందు మన్మోహన్ సింగ్ అనేక బాధ్యతల్ని నిర్వర్తించారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 1991లో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మన్మోహన్ సింగ్ ను రాజ్యసభకు పంపించి ఆర్థిక మంత్రిని చేశారు పివి నరసింహారావు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1991-96 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. పివి విధానాల అమలులో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర. అసోం నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2019లో ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. హిందీ, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగల మన్మోహన్ సింగ్ ఆర్థిక మేధావిగా గుర్తింపు పొందారు. మన్మోహన్ సింగ్ కుటుంబ విషయానికొస్తే ఆయన గురుశరణ్ కౌర్ను 1958లో వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమార్తెలు ఉపీందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్లు ఉన్నారు. 3 కుమార్తెలు రాజకీయాల్లో లేకపోయినా వారి వారి రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపీందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారులు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్ గా పనిచేశారు. భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్ పై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్. ఆమె రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్ కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు. దమన్ సింగ్ ఓ రైటర్. తన తల్లిదండ్రుల జీవితాలలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ ప్రిక్ట్ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రెడ్ గ్రోవ్, 9/9 సహా ఆమె ఇతర పుస్తకాలను రచించారు. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హుందా రాజకీయానికి మన్మోహన్ సింగ్ కేర్ ఆఫ్ అడ్రస్. వయసు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో తన కుమార్తె పుస్తకావిష్కరణ సందర్భంగా మాత్రమే ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశ ప్రజలు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.